మజాకా డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన, యాక్టెడ్ బై రావు రమేష్, సందీప్ కిషన్ అండ్ రీతు వర్మ. ఒకసారి సినిమా ఏంటో చూసొద్దాం. రమణ, రావు రమేష్ అండ్ కృష్ణ, సందీప్ కిషన్ ఫాదర్ అండ్ సన్ విశాఖపట్నంలో ఉంటారు. రమణ వీసా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. కృష్ణ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ సర్చ్ చేస్తూ ఉంటాడు. కృష్ణకి పెళ్లి చేయాలి అని రమణ చాలా ట్రై చేస్తుంటాడు, కానీ ఎవరు ఒప్పుకోరు. బికాస్ ఇంట్లో ఇంకో ఆడమనిషి లేదు అనే రీజన్తో. అప్పుడు రమణ తీసుకున్న డెసిషన్ ఏంటి, కృష్ణకి మ్యారేజ్ అయ్యి వీళ్ళొక ఫ్యామిలీ క్రియేట్ అయ్యిందా, ఏం జరిగింది అని సినిమా చూడాలి. రావు రమేష్కి పేరుగా అంశు చేశారు, అదే మనమతోటి సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్. సందీప్ కిషన్కి పేరుగా రీతు వర్మ చేశారు. కన్ఫ్యూజన్ కామెడీ కైండ్ ఆఫ్ మూవీ ఇది. ఈ మూవీ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ఆయన బిఫోర్ మూవీస్ నేను లోకల్, సినిమా చూపిస్తా మామ, ధమాకా ఇలాంటి మూవీస్ డైరెక్ట్ చేశారు. అండ్ ఇంకొన్ని మూవీస్ రైటర్గా వర్క్ చేశారు, కొన్ని మూవీస్ అయితే యాక్ట్ చేశారు. ఇంకా ఈ సినిమా వరకు సందీప్ కిషన్ అండ్ రీతు వర్మ లీడ్ రోల్ చేశారు, కానీ షో స్టీలర్ మాత్రం రావు రమేష్ గారు. ఒక ఫాదర్గా, ఒక లవర్గా చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. మూవీలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎమోషన్ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయనే హార్ట్ అండ్ సోల్. ఆయనకు పేరుగా చేసిన అంశు గారే కొంచెం ఎంగా అనిపించారు ఈ క్యారెక్టర్లో. మన్మంతుడు తర్వాత కంబ్యాక్ ఇచ్చేంత పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు. ఇంకా మూవీలో మురళీ శర్మ కూడా ఉంటారు, ఒక టిపికల్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీయే ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇదే. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకో ట్విస్ట్ రివీల్ చేస్తారు, అది కూడా బాగుంది. ఇంకా అక్కడ నుంచి అంత ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అన్ని సినిమాలో లాగానే ఎమోషనల్ కంటెంట్తో ఎండ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. అసలు లేదు అని కాదు, కానీ అక్కడక్కడ కామెడీ వర్క్ అయిందంతే. ఫుల్ ఫ్లెడ్జెడ్గా లేదు సెకండ్ హాఫ్లో. ఈ స్టోరీ మెయిన్గా ఈ క్యారెక్టర్స్ మధ్యలోనే రన్ అవుతుంది. మిగిలిన వాళ్ళు ఉన్నా కమ్ అండ్ గో లాగా అలా వచ్చి వెళ్ళిపోతారు కనుక మనం చెప్పుకునేంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సందీప్ వాజ్ గుడ్, రీతు వాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూజువల్. రావు రమేష్ గారు డిడ్ బ్రిలియంట్. చాలా రోజులకి ఆయనకి ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది. ఆయన కూడా ఫుల్ పొటెన్షియల్తో యాక్ట్ చేశారు. అలా ఆల్ ఏజెస్లో రావు రమేష్ గారు సూట్ అవుతారు అని ప్రూవ్ చేసే క్యారెక్టర్. అంశు గారు వాజ్ ఓకే. ఇంకా అజయ్, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, హైపరాది అందరూ వీళ్ళకి హెల్ప్ అయ్యారు. సినిమాటోగ్రఫీ పర్లేదు, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. మెయిన్గా రావు రమేష్ గారి కాస్ట్యూమ్స్ బాగున్నాయి. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్ వాజ్ ఓకే. సాంగ్స్ అంత ఏమనిపించలేదు, జస్ట్ ఓకే. బీజిఎం కొన్ని సీన్స్లో పర్లేదు. ఇంకా రైటర్ సాయి కుమార్ అండ్ ప్రసన్న కృష్ణ మొత్తం కామెడీ మీదే ఫోకస్ చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం కొత్తగా ఉంటే బాగుండేది. డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన డిడ్ డీసెంట్ జాబ్. వేరే వాళ్ళ స్టోరీని ఓన్ చేసుకొని కామెడీని, ఎమోషన్ని వర్క్ అయ్యేలా చేశారు. ఇంకా సినిమా చూడాలా వద్దా, అసలు ఎలా ఉందంటే నాకైతే బోర్ కొట్టలేదు. కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది, కానీ మూవీ చూడడానికి ఓన్లీ రీజన్ రావు రమేష్ గారి యాక్షన్, కామెడీ టైమింగ్, ఆయన ఎమోషనల్ సీన్స్లో బాగా పుల్ చేశారు. ఆయన కోసం వెళ్ళొచ్చు అంతే, ఒక్కసారి అది కూడా. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.